సంవత్సరానికి 24 ఏకాదశులుంటాయి. వాటిల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణము నుండి దక్షిణాయనమునకు వెళ్ళడం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు మళ్ళీ పునఃప్రారంభమవుతాయి కాబట్టి దీనిని తొలి ఏకాదశిగా పరిగణిస్తూ శ్రీ మహావిష్ణువును ఉపవాసాలుండి కొలుస్తారు. సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరాయణ ప్రయాణ ప్రారంభ రోజును ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.